బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు మధ్యాహ్నం ప్రధాని అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. 2 కీలక బిల్లులపై నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. ఇప్పటికే చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్లపై కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మహిళా బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజనపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం ప్రధాని అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరగనున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. మోనికా, గుడ్ ఆఫ్టర్నూన్. రేపు మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ కాబోతోంది. ఇట్లా నేపథ్యంలో ఈ భేటీకి కొంత ఇంపార్టెన్స్, ప్రయారిటీ ఎక్కువగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈ భేటీలో మహిళా బిల్లుతో పాటు అంటే ఇప్పటికే చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయం పైన కేంద్రం కసరత్తు చేస్తోంది. వాటితో పాటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పునర్విభజన పైన కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది అన్నది మాత్రం ఒక ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఇది ఈ రేపు జరగబోయేటువంటి కేబినెట్ భేటీ మాత్రం దేశ రాజకీయాల్లో ఒక భారీ మార్పులకు నాంది పడబోతోందా అన్నది మాత్రం కనిపిస్తోంది. సో కేంద్ర కేబినెట్ కీలక సమావేశం అనే చెప్పాలి. దీంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టసభలో 33% మహిళలకు రిజర్వేషన్లు కావాలి. ఇప్పటికే దీని మీద కేంద్రం వేగంగా కసరత్తు చేస్తోంది. అయితే ఎప్పుడు అమలు చేయాలి, ఎలా అన్నది మాత్రం రేపు జరగబోయేటువంటి కేబినెట్ సమావేశంలో కీలకంగా మారబోతోంది. ఒకవేళ రేపు గనక ఈ రిజర్వేషన్ పైన నిర్ణయం తీసుకుంటే గనక మహిళా రాజకీయ ప్రాతినిధ్యంలో ఇది ఒక గేమ్ చేంజర్ డిస్కషన్ అనే చెప్పాలి. తో పాటు జనాభా ఆధారంగా సీట్ల పునర్విభజన కానీ, మోరోవర్ ఇప్పుడు ఈ నియోజకవర్గాల పునర్విభజన డిలిమిటేషన్ పైన కనుక రేపు నిర్ణయం తీసుకుంటే జనాభా పరంగా తీసుకోబోతున్నారా, అదే జరిగితే కనుక ఇటు అంటే ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య ఒక కొత్త చర్చ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. సో సీట్లు పెరుగుతాయా, దక్షిణ రాష్ట్రాల ప్రభావం తగ్గుతుందా అన్నటువంటి ఒక ఇంటెన్షన్ కూడా కనిపిస్తోంది. సో ఏం జరగబోతోంది రేపటి కేబినెట్ భేటీలో, ఈ 2 నిర్ణయాలు మాత్రం దేశ రాజకీయ భవిష్యత్తును మార్చే విధంగా ఉండబోతోందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం అయితే లేదు. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగబోయేటువంటి ఈ కేబినెట్ సమావేశం మాత్రం చాలా కీలకంగా మారిందని చెప్పాలి. సో ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఏమిటి అన్నది మాత్రం ఒక చర్చ అయితే బలంగా నడుస్తోంది. పూర్తిగా ఒక 10 బిల్లుల గురించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. దాంట్లో ఈ 2 మహిళా రిజర్వేషన్లు కానీ, అట్ ది సేమ్ టైం పునర్విభజన నియోజకవర్గాల పునర్విభజన, ఈ 2 అంశాలు కూడా చాలా కీలకమైనటువంటి ప్రాధాన్యం సంతరించుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. మౌనిక. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.